ఇది అయితే మనకు చక్కగా అయిపోయింది. చూసారా, ఇది ఏం కర్రీ అనుకుంటున్నారు? మిరపకాయ కర్రీ. మామూలు మిరపకాయ కాదండి, బజ్జీ మిరపకాయ అన్నమాట. ఇది చివరి వరకు చూడండి. ప్రాసెస్ చాలా పెద్దగా ఏం లేదు, సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అమ్మమ్మ దగ్గర నేర్చుకొని మరీ చెప్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు స్టే ట్యూన్. అవ్వ ఒంటింట్లో ఉన్నారంటే ఏమో చేస్తున్నారు. ఏం స్పెషల్ అయి ఉంటుందబ్బా? ఇదేంది ఇది? అర్రే మళ్ళీ అదే. ఏమవ్వా మళ్ళీ మిరపకాయ కూర చేస్తా ఉందా? ఆయమ్మ ఏది పట్టుకుంటే అదే చేస్తానంటుందప్ప. దానికి ఈ పొద్దు వేరే కూర నేర్పిస్తాను, పిలిచాయమని. సరే అవ్వ. సుమ్నా, ఎప్పుడు ఇద్దరు ట్విన్నింగ్? ఏమి మేమిద్దరం ట్విన్నింగ్. ఏం మళ్ళీ మిరపకాయ కూర పెట్టినావా? అవును, మన బాగుందంటారు కదా మీరు. ఏమొద్దు, వేరేదని వేరే కూర నేర్పిస్తున్నాను. వేరే కూర? వేరే కూర నేర్పిస్తాను, అదే మిరపకాయలదే. నేర్పిస్తారా? సరే అయితే వేరే కూర నేర్పిస్తా అన్నారు. చూద్దాం మరి. ఐటమ్స్ అన్ని ఏం కావాలో చెప్పారు, నేను ప్రిపేర్ చేశాను. ఒకసారి ఏమేమి అని అమ్మమ్మనే చెప్తారు, చూడండి. సో మీరు చెప్పినట్టుగా మిరపకాయలు, ఎండు కొబ్బరి, పప్పులు, కారం పొడి, ఉప్పు, బెల్లం, చింతపండు, పసుపు, తర్వాత ఆవాలు అవి తీసుకో, ఉల్లిపాయలు, నూనె, ఆవాలు తీసుకుంటున్నాను. ఆ కూర మా అమ్మ కూడా చేసేది, కానీ ఎట్లా చేస్తున్నా నాకు తెలీదు. ఇప్పుడు ఎట్లా చేస్తా చెప్పిస్తారా? ఏం చేయాల? ముందుగా నూనె వెయ్యి. బాండ్లీ వేడి చేసి నూనె వెయ్యాలి. ఎంత వెయ్యాలి? కొద్దిగా వెయ్యి. ఏ దానికి? మిరపకాయలకు, ఎర్రగడ్డలకు. అయితే ఆవాలు, జీలకర్ర వేనా? తర్వాత వేసుకోమన్నారు మేడం జీ, వేస్తున్నా. చెప్పలేదు. మిరపకాయ కూర, డిఫరెంట్ మిరపకాయ కూర. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అంతే కదా. ఉల్లిపాయలు ఫస్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు ఓవర్గా మగ్గిపోతాయి, అలా అందుకని ఫస్ట్ మిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇంకా వేగాలి. ఇలా ఒక 30% మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవాలి అంటే మనం తీసుకున్న సాల్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని చింతపండు తడిపి పెట్టుకున్నావా? కలపాలి. పసుపు వేసి ఇలా కలిపేసి మూత పెట్టేస్తే మనకు బాగా మగ్గిపోతుంది. ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలి. అవి మగ్గేంత లోపల ఈ పప్పులు, కొబ్బరి, మిరపొడి అంతా వేసి మిక్సీకి వేసి పొడి రెడీ చేసుకో. అంతేనా? ఉన్నవన్నీ వేసేస్తానా? బెల్లము అంతా వేసేసుకో. ఏందో పొడి మిక్సీ పట్టేస్తా, నున్నగా మిక్సీ పట్టేస్తా. మిక్సీ పట్టే చూడండి. అయిందా? అయిందన్నారు. ఈ లోపల యాక్చువల్లీ చింతపండు ముందే నానబెట్టాల్సింది, నేను ముందు నానపెట్టలేదు. అందుకనే ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు వేసి నానపెట్టాను. వేడి నీళ్ళు వేస్తే త్వరగా మనకి నానిపోతుంది అనమాట. అదే టిప్. అవును, టిప్ అంటే గుర్తుకొచ్చింది. ఇందాకే మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, మీ హెయిర్ గ్రోత్ కి టిప్ చెప్పండి అనేసి. అదా, టిప్స్ ఏం లేదు, మెయింటెనెన్సే. ఊరికే మనం నార్మల్గా ఎప్పుడు హెడ్ బాత్ చేస్తే సరిపోదన్నమాట, దానికి మెయింటెనెన్స్ చాలా చెయ్యాలి. అదేంటి అని ముందుకు నా వీడియోస్లో వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక 2-3 months నుంచి నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది. దానికోసం నేను ఒక సీరం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ప్యూర్ హ్యాండ్మేడ్ అంటే హోమ్ మేడ్ సీరం అన్నమాట. అదేంటి అని నెక్స్ట్ షార్ట్స్లో చూపిస్తా.
చింతపండు గుజ్జు అయితే తీసేసిన పక్కన ఉంచుదాం. అమ్మమ్మ మగ్గినాయేమో చూడు చూడు అంటున్నారు. సో చూపిద్దాం. చూడండి అయినాయి కదా, బాగా బాగా రంగు మారిపోయినాయి. ఈ గుజ్జు వేసేయడమేనా? చింతపులుసు వేసేయి. ఆ పొడి కూడా వేసేయాలనా? కొంచెం ఉడికినే ఉండవు మిరపకాయ ఇది బొజ్జు పట్టుకోవాలి. ఓకే, ఉడుకు పట్టింది కనిపిస్తా ఉంది. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నా నేను, చిక్కగా అయిందని చెప్పి. అమ్మమ్మ ఈ పౌడర్ వేసేస్తా. అడగంటకుండా కలుపు. ఓ అట్లనా, ఓకే. చెప్పి మంచి పని చేసినావు, లేకపోతే నేను వేసినాక కలుపుతాను అంతా. ఓ ఇలా వేసుకుంటూ ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి. ఓ చిక్కగా అయిపోతుంది త్వరగా. ఇంకొంచెం నీళ్ళు వేసుకోపోని. ఇంకొంచెం ఇదంతా వేసేస్తా నీట్గా. నా మనమరాలతో ఈ కూర చేపించినాను, ఎట్లుందో చెప్పండి. ఇది రొట్టెల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారా, మా ట్విన్నింగ్ కూడా మా అమ్మమ్మ అద్భుతంగా నేర్పించారు. చపాతీ జొన్న రొట్టెలకి మస్తు కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్. మర్చిపోకండి కమెంట్ చేయడం తినేసి, ఓకేనా?